కీలక సామాజిక వర్గంలో ఆయన సీనియర్ లీడర్. ఒకప్పుడు పెద్దపీట వేసిన పార్టీలో చిన్న చూపు చూస్తున్నారని మదన పడుతున్నారట ఆయన. ఆవేదనతో రగిలిపోతున్న పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నోరు మెదపడం లేదట ఆ సీనియర్. ఆయన ఫాలోవర్స్ మాత్రం పార్టీలో తమ నాయకుడికి జరుగుతున్న అన్యాయంపై గుర్రుమంటున్నారట. ఇందుకీ ఎవరా సీనియర్? ఆయన విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది? లెట్స్ వాచ్. కాంగ్రెస్ పార్టీలో పరిచయం అక్కర్లేని లీడర్ మహ్మద్ అలీ షబ్బీర్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయన సీనియర్ నేత. ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రి పదవి చేపట్టారు. గతంలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు షబ్బీర్. 1989లో కాంగ్రెస్ నుంచి మొదటిసారి గెలిచినప్పుడే చిన్న వయసులోనే కేబినెట్ మంత్రి అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు పెద్దన్న పాత్ర పోషించారాయన. పార్టీ విపక్షంలో ఉండగా బీఆర్ఎస్ నుంచి ఎన్ని ఆఫర్లొచ్చినా కాంగ్రెస్తోనే ప్రయాణాన్ని కొనసాగించారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మైనార్టీలను కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు కష్టపడ్డారన్న పేరుంది షబ్బీర్కి. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో తగిన గుర్తింపు లభించలేదన్న అసంతృప్తితో ఉన్నారు ఆయన మద్దతుదారులు. కష్టకాలంలో పార్టీకి సేవలందించిన నాయకుడికి అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై మైనారిటీ వర్గాల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోందట. గత ఎన్నికల్లోనూ షబ్బీర్ అలీకి అన్యాయమే జరిగిందంటున్నారు. రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కామారెడ్డిని వీడి వేరే నియోజకవర్గం నుంచి షబ్బీర్ పోటీ చేయాల్సి వచ్చింది. వాస్తవానికి ఎన్నికల సమయానికి కామారెడ్డిలో షబ్బీర్ అలీపై సానుభూతి ఉంది. కానీ కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడంతో కాంగ్రెస్ నుంచి ఆయనపై పోటీకి దిగారు రేవంత్. దీంతో ఇష్టం లేకున్న షబ్బీర్ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. కొత్త నియోజకవర్గంలో ప్రచారం చేసే సమయం కూడా లేకపోయింది. అప్పటిదాకా కామారెడ్డి నియోజకవర్గంలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న షబ్బీర్ అలీ సీటు మారాల్సి వచ్చింది. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయినా భారీగానే ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు షబ్బీర్. అయితే కామారెడ్డిలో పోటీ చేసిన సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఓటమి పాలయ్యారు. అధికారంలోకొస్తే ప్రాధాన్యం కల్పిస్తామని అధిష్టానం చెప్పినా తమ నాయకుడి స్థాయికి తగ్గ పదవి దక్కలేదని షబ్బీర్ అనుచరులు రగిలిపోతున్నారట. మైనార్టీల్లో కీలక నాయకుడిగా ఎదిగిన షబ్బీర్ అలీ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే మినిస్టర్ అయ్యేవారు. కానీ ఓటమితో ఆ పదవి మిస్ అయ్యింది. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవైనా దక్కుతుందని భావించారు. కానీ ప్రభుత్వ సలహాదారు హోదా కట్టబెట్టి పక్కన పెట్టేశారన్న వాదన పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కాస్త ఆలస్యమైన మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీకే మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అజహరుద్దీన్ తెరపైకొచ్చారు. స్థానిక ఎన్నికలకు ముందు హడావుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ని రేవంత్ తన టీంలోకి తీసుకున్నారు. దీంతో షబ్బీర్ అలీకి పుండు మీద కారం జల్లినట్లయింది. వైఎస్ హయాంలోనే మంత్రి పదవి అనుభవించిన షబ్బీర్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయమనుకున్నారు. కానీ ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకుడికి ఇలా అవమానం జరుగుతుండడంపై షబ్బీర్ అనుచరులు గుర్రుగా ఉన్నారట. మరోవైపు నిజామాబాద్ అర్బన్లో కూడా షబ్బీర్ అలీ ప్రాధాన్యం తగ్గుతున్నట్లు చెబుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా షబ్బీర్ సూచించిన వారికి టిక్కెట్లు ఇవ్వలేదని ప్రచారం జరిగింది. టిక్కెట్ల కేటాయింపు విషయంలో ఆయన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదన్న మాట వినిపించింది. అటు కామారెడ్డి చేజారి, ఇటు నిజామాబాద్ అర్బన్లో పట్టు చిక్కక సతమతమవుతున్నారట షబ్బీర్ అలీ. 2 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలు అప్పగించకుండా బడా నేతలు ఆయన్ని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అనుచరులు వాపోతున్నారట. కామారెడ్డిలో మరో నేతను సీఎం రేవంత్ యాక్టివ్ చేశారట. షబ్బీర్ అలీకి తెలియకుండానే ఆ నేతకు పార్టీలో కీలక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కూడా కట్టబెట్టారంటున్నారు. ఇది కూడా షబ్బీర్ అలీకి మెంగుడు పడని అంశంగా మారింది. మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడంలో కీలకంగా వ్యవహరించారు షబ్బీర్ అలీ. షబ్బీర్ అలీకి రాజ్యసభ ఇస్తారన్న ప్రచారం జరిగినా అక్కడ ఆయనకు చుక్కెదురైంది. సీఎం రేవంత్ సహచరుడు వేం నరేందర్ రెడ్డికి ఆ పదవి దక్కింది. ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిపోయింది. ఇప్పటికైనా షబ్బీర్ అలీకి తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ ఆయన వర్గం నుంచి వినిపిస్తోంది. కవిత ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. ఆ స్థానం నుంచైనా షబ్బీర్కి అవకాశం ఇస్తారా అన్న చర్చ నడుస్తోంది. అయితే ఆ స్థానం నుంచి అజహరుద్దీన్ని బరిలోకి దింపే అవకాశం ఉందంటున్నారు. దీంతో
మైనార్టీ లీడర్కి ఆ అవకాశం కూడా లేనట్టే కనిపిస్తోంది. దశాబ్దాలుగా కాంగ్రెస్కి సేవలందిస్తున్న మైనారిటీ నాయకుడి పరిస్థితి అయితే పూలమ్ముకున్న చోటే కట్టెలమ్ముకున్నట్లుంది ఇప్పుడు.